guys, welcome to our YouTube channel Natural Vlogs with Crazy Girls. ఈ రోజు అయితే మేము స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ రోజు సునీత బర్త్డే ఉందండి మా ఫ్రెండ్ ది. సో తినొచ్చేసి మా చెల్లి హాయ్ గైస్. ఓవర్ యాక్షన్. సరే అట్లనే చేస్తా కానీ సరే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం, మాకు లేట్ అయిపోతుంది. సో ఎట్లుంటుంది ఏంది, మేము ఎట్లా పోతున్నాం, ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంది, అక్కడ ఎంత కాస్ట్ అవుతుంది దేనికి అని చెప్పి అన్నీ క్లియర్గా చూపిస్తాం మీకు. ఓకేనా? చలో లెట్స్ గో. మేము స్వర్ణగిరికి వెళ్తున్నామని చెప్పినా కదా. స్వర్ణగిరికి వెళ్ళాలంటే మన హైదరాబాద్లో అయితే జేబీఎస్ దగ్గర మనకు డైరెక్ట్ బస్సెస్ దొరుకుతాయి. అక్కడ దిగి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందంట. అదేందో మేము మీకు ముందు చూపిస్తాం. అక్కడైతే మీరు వచ్చినారనుకోండి జేబీఎస్కి 12 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే బస్సెస్ వస్తాయి అనమాట. ఇక్కడ బస్సు ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇక్కడైతే మనకి ఆటో దొరుకుతుంది. బస్ దిగిన తర్వాత 20 రూపీస్ ఈచ్ వన్ ఉంటుంది అనమాట. హాయ్ గైస్, ఫైనల్లీ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం. లోపల ఎంతవరకు వీలైతే అంతవరకు మీకు టెంపుల్ చూపిస్తాను. చలో లెట్స్ గో. ఇక ఈ నుంచి మనకి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ వచ్చేసి స్లిప్పర్ స్టాండ్ ఉంటుంది. ఈచ్ వన్ ఒక 10 రూపీస్ తీసుకుంటాడు. అక్కడే విప్పి వెళ్ళండి, సేఫ్టీ ఉంటుంది. చూసినా కదా, ఇక్కడ నుంచి టెంపుల్ కానొస్తుంది మనకి. హాయ్ గైస్, ఇక్కడ అయితే మొత్తం చూసిరా ప్లేస్ ఎంత మంచిగా ఉంది. చూడండి ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా ఉందో. ఇక్కడ మొత్తం వ్యూ పాయింట్ కానీ ఫొటోస్ దిగడానికి ప్లేసెస్, చాలా ప్లేసెస్ ఉన్నాయి. కాకపోతే ఎండ కూడా మస్తు కొడుతుంది అన్నట్టు. మిట్ట మధ్యాహ్నం పోయినాం మేము. ఇక్కడైతే మనకి శ్రీవారి పాదాలు అయితే దర్శనం ఇస్తాయండి. ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఆడ మొక్కేసుకొని మంచిగా చక్కగా ఫొటోస్ కూడా దిగేసేయండి. ఫ్యామిలీతో వచ్చిన ఆర్ ఫ్రెండ్స్తో వచ్చినా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫొటోస్ దిగడానికి. ఇక్కడ ఏమొచ్చి మనకి అన్ని అవతారాలు ఉన్నాయి అన్నమాట. శ్రీవారి అవతారాలు ఏవేవైతే ఎత్తినాడో ఆయన, అవన్నీ అవతారాలు అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయి. రైట్ సైడ్ ఏమో జై బజరంగ్ బలి. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జుట్టు విరబోసుకొని రాకండి దయచేసి. అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనల్ని ఆపేస్తారు. సో మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు జుట్టు విరబోసుకొని రాకండి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఫోన్లు అలో చేయరన్నమాట లోపల దర్శనంకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే కౌంటర్ దగ్గర మనకి ఈచ్ ఫోన్కి ఒక 15 or 20 రూపీస్ ఏమో తీసుకుంటారు. అది ఇచ్చేసి వెళ్ళండి. తాగడానికి వాటర్ కూడా ఉంటాయి అక్కడ, ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేసినారు, మంచిగా ఉంటాయి వాటర్ కూడా. ఇక్కడికైతే ఫోటో దిగడానికి వచ్చినాము. ఎవరు పూజ చేపిస్తున్నారు. సో ఒక 1/2 hour ఏమో ఆపినారు మమ్మల్ని. ఇలా అయ్యే వరకు ఆగాలి. మా దర్శనం అయితే అయిపోయిందండి. మంచిగా అనిపించింది. శ్రీవారిని చూసుకున్నాం, దర్శనం చేసుకున్నాము. అండ్ కాకపోతే మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి కొంచెం బాగా ఎండ అనేది ఉందన్నమాట. మీరు రావాలనుకుంటే మాత్రం బెస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో రండి. అండ్ ఫ్రెండ్స్తోని ఇంకా ఫ్యామిలీతోని మంచిగా ఉంటుంది. వస్తే ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోండి. అండ్ మార్నింగ్ ఈవినింగ్ రండి, అది మాత్రం టైమింగ్స్ బెటర్ అనమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ రావద్దు, యా ఎండ చంపేస్తుంది. నీకు ఎట్లా అనిపించింది కీర్తి? చాలా బాగుంది. స్వామివారి దర్శనం అయితే బాగుంది. ఎవరు కావాలనుకున్నా విజిట్ చేయొచ్చు. యా ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.